ఇప్పుడు మీరు అన్నది ఒక వర్డ్ వాడారుగా, ఫిజికల్ ఇంటిమేసీ, రొమాన్స్ అనే దానికి లవ్ లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనం బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు ఉన్న కమ్యూనికేషన్ కాదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పటికుండే కమ్యూనికేషన్ అది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళది ఏంది ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానము భర్తకు వేరుంటుంది, భార్యకు వేరుంటుంది. అలాగే అందరు అలాగే ఎక్స్ప్రెస్ చేయరు, అందరు మేల్స్ అలాగే ఎక్స్ప్రెస్ చేయరు, అందరు ఫిమేల్స్ కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్తతే తీసుకుందాం, వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ఎలా చేస్తారంటే భార్య అడిగిన అన్ని కొని ఇవ్వడం, దానికి నేను అండగా నిలబడడం, అదే ప్రేమ అనుకుంటాడు ఇది స్ట్రాంగ్ అతని దృష్టిలో. కానీ భార్యకి ఎలా ఉండదు, అది ఎన్ని వస్తువులు ఇప్పించినా భార్య ఏమనుకుంటుంది అంటే అది బాధ్యత నెరవేరుస్తున్నా, అది ప్రేమ కాదు. ప్రేమ అనేది సపరేట్, బాధ్యత వేరు, ప్రేమ వేరు. నేను ఎమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలా, నా ఎమోషన్ షేర్ చేసేటప్పుడు ఆయన ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి వ్యాలిడేషన్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా అన్బయాస్గా అన్జడ్జ్మెంటల్గా వినాలి, సింపథైజ్ చేయాలి, ఎంపథైజ్ చేయాలి. అదే నిజమైన ప్రేమ తన దృష్టిలో. ఇప్పుడు మీరు చూడండి, ఇద్దరు డెఫినేషన్స్ వేరువేరుగా ఉంటాయి ప్రేమ లవ్లో. ఇది కనెక్ట్ అవ్వనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అదే ఫ్రిక్షన్ పెరుగుతుంది. అంటే ఫిజికల్ ఇంటిమేసీ అండ్ ఇమోషనల్ గా డిస్కనెక్ట్ అయ్యేది, దీని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ రిలేషన్షిప్ అయిన ఇంపాక్ట్ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో. సో బేసికల్ గా లవ్ లాంగ్వేజెస్ అనేది మీ లైఫ్ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటి అనేది తెలుసుకోవాలా.